మేడం. మా నేచర్ మెడిటేషన్ ఛానల్ మీకు స్వాగతం పలుకుతుందండి. మా నేచర్ మెడిటేషన్ ఛానల్ యొక్క ప్రేక్షకులకి మీ యొక్క ధ్యాన పరిచయం, ధ్యాన అనుభవాల్ని పంచవలసిందిగా కోరుతున్నాం. ముందుగా మీ పేరు, మీ ఊరితో ప్రారంభించండి. నా పేరు అనుకోనండి. నల్లూరు నుంచి వచ్చానండి. మా అబ్బాయి ద్వారా వచ్చానండి నేను. ఎలా పరిచయం అయింది ధ్యానం? మా అబ్బాయి అన్నీ చెప్తూ ఉండేవాడండి. అలాగా ఎలా చెయ్యి అలా చేయనండి. ఇంకా నేను 10 సంవత్సరాలు అయిందండి మొదలెట్టి. కాకపోతే మధ్య రకంగా కొన్ని ఆపేసానండి కొంచెం. తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ మొదలెట్టానండి. 2 గంటలు చేస్తున్నాను. ఎప్పుడో హైదరాబాద్ కట్టాలి వెళ్ళినప్పుడు అండి 2 సార్లు ఒకదాన్ని ప్రయాణం చేస్తుంటే గుడి తలుపులు వెంకబాబు తలుపులాగా అలాగలాగా తీసుకుంటా వెళ్ళినాయండి. తర్వాత పిరమిడ్లోను ఒక కన్నా నీరు కారింది. తర్వాత ఇక్కడ ఆత్మ కింద మాసం ముద్దలాగా అలా కనపడ్డది. ఓకే అండి, తినేదానండి. మానేసి లేదులేండి, 10 సంవత్సరాలు అయిందండి మానేసి. చాలా బాగుందండి, ఆరోగ్యంగా కూడా ఉంటది, చాలా బాగుంటుందండి. అప్పటికప్పుడు చాలా తేడా అండి. అదోలాగా ఉండదండి, మరి ఏం చెప్పలేం కదండి. లేదులేండి, ఇంకా ఎక్కడికి ఒకసారి వెళ్ళాను. ఓకే అండి, ఆంధ్రలో చాలా బాగుందండి. ఇంకా వెళ్ళాలనిపించింది నాకు. ఎక్కడైనా చేస్తే వెళ్ళాలనిపిస్తుంది. అవకాశం రావాలి కదండి మరి. అదేలేండి, మనం వెళ్ళాలి. ఓకే అండి. బాగుంటుందండి. పిరమిడ్లో చేస్తే 10 మందిలో చేస్తే చాలా బాగుంటుందండి. ఇంట్లో చేసిన దానికన్నా నలుగురు చేస్తే బాగుంటుంది సార్. వెళ్తానండి. లేదురండి, ఇంకా పాటించలేదు. ఇష్టం అండి, వేయలేదండి నేను. బాధగా అనిపిస్తుంది, చాలా బాధగా అనిపిస్తుంది. నిన్న మా ఊళ్ళో నరికెత్తే చాలా బాధ అనిపించిందండి. నేను అలా పెంచుకోవాలనుకుంటున్నానండి. మా అబ్బాయి ఎప్పటి నుంచో చేస్తున్నాడండి, 10 సంవత్సరాలు ఇంకా ఎక్కువ అండి. అప్పటి నుంచి ఆయన అలా చేస్తానన్నాడు. ఏదైనా డౌట్లు వస్తే చెప్తా ఉంటాడండి మా అబ్బాయి. ఇంకా మా పాప ఇంకా చేసేదండి. మ్యారేజ్ అయ్యాక మానేసిందండి. మ్యారేజ్ అయ్యాక మరి అక్కడ కుదరదు కదండి. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ.